ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మన అందరి కోసం. నమస్కారం మాస్టారు. పిల్లలు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమ్రావ్, ఆగిపో. నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా బోధన మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వే తిను. చాలా దాహంగా ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగో. మనుషులు మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడతాను. పిడికిలెత్తరో ఆ జననం జనజ్ఞానం తొలుచుట కొరకో మని గుండెత్తి నిన్నదించాలో పెడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమైంది ఓయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున చాతు కొరకు కోరిన వాడు వీడుక జన దోసలనే తగిలినవాడు. ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా.
రాజ్యాంగం యొక్క మూసాయుత కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకి నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంది. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననీతిగా అతడు అంబేద్కర్ మార్చాడు. అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేరు. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై శరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం. బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాదం. మనిషి అన్నవాడు బానిసగా జీవించొద్దు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. మనిషి మర్త్యుడు, భావాలు అంతే. మొక్క పెరగడానికి నీళ్లు ఎంత అవసరమో భావ వ్యాప్తికి చాటింపు కూడా అంతే అవసరం. లేకుంటే రెండు క్షీణిస్తాయి, చనిపోతాయి. బోధించు, సమీకరించు, పోరాడు, నిన్ను నువ్వు విశ్వసించు. ధర్మం మన పక్షాన ఉన్నప్పుడు యుద్ధములో ఓటమన్నది ఉండదు. స్వతంత్ర భారతావనిలో జాతిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అసలు ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ సూపర్. ఇంకా ఈ పర్ఫార్మెన్స్ గురించి ఇంకా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.